కాకినాడ నగరంలోని గాంధీనగర్ పార్కులో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన సంబంధిత అధికారులతో కలిసి గాంధీనగర్ పార్కును సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. పార్కు పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కమిషనర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్కుకు వచ్చే వాకర్లు, జిమ్కు సంబంధించిన కొన్ని పరికరాలు పనిచేయడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ వెంటనే ఆ పరికరాలకు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పార్కులో కొంతమంది బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి వీధి కుక్కలకు ఆహారం వేస్తున్నట్లు గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు. ఇలా చేయడం వల్ల పార్కు పరిసరాల్లో కుక్కల సంఖ్య పెరిగి వాకర్లు, సందర్శకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో పార్కు పరిసరాల్లో సంచరిస్తున్న కుక్కలను డాగ్ స్క్వాడ్ ద్వారా పట్టుకుని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రానికి తరలించే చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ గాంధీనగర్ పార్కును మరింత అభివృద్ధి చేసి పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని అన్నారు. పార్కుకు వచ్చే ప్రజలు కూడా పరిశుభ్రతను కాపాడుతూ సహకరించాలని కోరారు. ఈ తనిఖీలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి మన ఏఈ గారు సుజీ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. సుజీతో చెప్పాము, ఆయన ఈరోజు కంపల్సరీగా రిపేర్ చేయమని చెప్పాము. ఫండ్స్ ఉంటే నేను ఇస్తానని చెప్పాను, అది సుజీ రిపేర్ చేయమని చెప్పాను. రెండో సంబంధించింది మనకి డాగ్స్ ప్రాబ్లం చెప్పారు, మన ఎంపీ గారు వచ్చారు. ఈ డాగ్స్ సంబంధించి టేక్ డాగ్స్ రిమూవల్ ఆల్రెడీ మనం చేస్తున్నాం, సర్చ్ చేస్తున్నాము. ఇది కొంచెం ఇక్కడ ఏంటంటే ఈ పార్క్లో వచ్చిన వారు వాకర్స్ కొంతమంది స్వయంగా చూసుకొని బిస్కెట్లు పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. దానివల్ల ఈ డాగ్స్ బయటనే లోనికి వచ్చేస్తున్నాయి. అట్లా చేయొద్దని వారందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు శానిటైజేషన్ చూసినట్టయితే మనకి హార్టికల్చర్ కొత్తగా జాయిన్ అయ్యారు నాయుడు గారు. ఈయన ఇప్పుడు కొత్త అసైన్మెంట్ చేస్తాము. ఈ రోజులో ఈ పార్క్లో అంతా ఉండకూడదు, ట్రిమ్మింగ్ చేసి ఆల్ ట్రీస్ని ట్రిమ్ చేసి నీట్గా పెట్టమని చెప్పాము. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్లో ఏఈ గారు ఉన్నారు, మన ఎలక్ట్రికల్ ఏజ్ వచ్చేసి మొత్తం లైట్లన్నీ కూడా ఈవినింగ్ 8 o'clock అన్నీ కూడా చెక్ చేయమని చెప్పాము. ఒక లైట్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారు. ఆ లైట్ని యూ కెన్ రెక్టిఫై ద లైట్ టుడే ఎట్ ఎనీ కాస్ట్ చేస్తామని చెప్పాం. అదేవిధంగా మనకి సమ్మర్ కాబట్టి స్ప్రింక్లర్స్ కొన్ని 7:30 కానీ అతను ట్యాప్ వచ్చి స్ప్రింక్లర్స్ కూడా ఓపెన్ చేసి అన్ని మొక్కలు కూడా నీళ్ళు అందే విధంగా చేయమని చెప్పాము. అదేవిధంగా మనకి అన్ని ట్రీస్ ఉన్నాయి కాబట్టి కొంతమంది వాడేసిన ప్లాస్టిక్ చూడండి వేస్ట్ బాటిల్స్ లోనే చేస్తారు. ఆ బాటిల్స్ లోనే వేయని చాలా చెప్తాం. అయినప్పటికీ శానిటైజర్ ఇన్స్పెక్టర్ సత్యబాబు శానిటైజర్ మీరు ఒక స్టాప్ని పెట్టి బ్యాగ్ పెట్టి శానిటేషన్ వేస్ట్ బాటిల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేది. ఈరోజు మీకు అదే వర్క్. ఓకే, ఇది సామర్కోట రోడ్డు కూడా ఎక్కడ ఏ చెప్పకుండా మీరే రెస్పాన్సిబిలిటీ. నేను వీడియో పూర్వంగా చెప్తున్నాను, ఏమైనా అంటే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అదేవిధంగా ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేయండి. అదేవిధంగా మన దగ్గర కొంత అన్ని తుడిచేసే చెత్త కూడా వేస్తున్నారు, అవి కూడా గార్బేజ్ని కూడా రిమూవ్ చేయడం కోసం ప్లాస్టిక్ పెట్టి యూ హ్యావ్ టు రిమూవ్ ద ఆల్ థింగ్స్. ఎల్డర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చక్కగా వస్తున్నారు, కొంతమంది మన వాళ్ళు బయట నుంచి వాటర్ బాటిల్స్ ఆగి బయట వదిలేస్తున్నారు, లాన్ వదిలేస్తున్నారు. అట్లా చేయొద్దు. చిన్నపిల్లలు కూడా ఏదో కవర్స్ చిన్న బిస్కెట్ తినేసి కవర్లో అనేస్తున్నారు. అట్లా చేయకుండా పార్క్ని నీట్నెస్గా ఉంచమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.